ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మన బుద్ధితో మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా మన బుద్ధితో ఊహించలేనటువంటి విషయాలు శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని గురుముఖతనే మనం తెలుసుకోవాలి. అలాగే ఆ గురువు తన గురువు నుంచి తెలుసుకొని ఉండాలి. ఆ గురువు తన గురువు నుంచి, తన గురువు నుంచి, తన గురువు నుంచి ఇలా ఎక్కడికి వెళ్తుంది? ఆ గురువు ఆయన యొక్క గురువుని ఇలా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. ఈశ్వరుడికి మళ్ళీ ఇంకో గురువు లేరు కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ వైదిక విద్య అనేది ఏదైతే ఉందో, లౌకికమైన విద్యల విషయం వేరు, కానీ వైదికమైనటువంటి విద్య అనేది ఏదైతే ఉందో దీంట్లో గురుముఖత మనం ఉపదేశం పొందడం అనేది చాలా అవసరం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కొన్ని విషయాలు ఇంకా సూక్ష్మమైనటువంటి శాస్త్రముల్లో ఉండనే ఉంటాయి. ఆ విషయాల్ని మనం గురుముఖతనే తెలుసుకోవాలి. ఎందుకంటే